హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి प्रबोध 28th లెసన్లో ఉన్నాము. नीचे दी गई तलिका के सहायता के अनुसार 10 వాక్య बनाइए. కొన్ని ఇక్కడ పెట్టెలో ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి మనము 10 వాక్యాలని తయారు చేయాలన్నమాట. తుమ్ అక్సర్ తాష్ ఖేల్తే హో, నువ్వు వచ్చేసి ఈ యొక్క ప్లే కార్డ్స్ ఆడుతావా. నెక్స్ట్ వే ఆజ్కల్ క్యారమ్ ఖేల్తే హై, వాళ్ళు ఈ రోజు నుంచి క్యారమ్ ఆడుతున్నారు. వా కభీ కభీ శతరంజ్ ఖేల్తా హై, అప్పుడప్పుడు అతడు లేదా ఆమె అప్పుడప్పుడు శతరంజ్ చెస్ ఆడుతుంది, చెస్ ఆడుతాడు. ఖేల్తా హై ఔర్ ఖేల్తీ హై. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ జెండర్ అండ్ మేల్ జెండర్. కమల కభీ కభీ శతరంజ్ ఖేల్తీ హై, కమల వచ్చేసి అప్పుడప్పుడు చెస్ ఆడుతుంది. గోపాల్ ఆజ్కల్ క్యారమ్ ఖేల్తా హై, గోపాల్ వచ్చేసి ఈ రోజు నుంచి క్యారమ్ ఆడుతాడు. దాస్ కభీ కభీ శతరంజ్ ఖేల్తే హై, దాస్ సాహెబ్ వచ్చేసి ఈ రోజు నుంచి అప్పుడప్పుడు చెస్ ఆడుతారాయన. శ్రీమతి చటర్జీ అక్సర్ తాష్ ఖేల్తీ హై, అప్పుడప్పుడు వచ్చేసి ఆవిడ ప్లే కార్డు ఆడుతుంది. తుమ్ ఆజ్కల్ క్యారమ్ ఖేల్తే హో, నువ్వు ఈ రోజు నుంచి క్యారమ్ ఆడుతావా. తుమ్ కభీ కభీ శతరంజ్ ఖేల్తే హో, నువ్వు అప్పుడప్పుడు చెస్ ఆడుతావా. గోపాల్ కభీ కభీ శతరంజ్ ఖేల్తా హై, గోపాల్ వచ్చేసి అప్పుడప్పుడు చెస్ ఆడుతారు. నెక్స్ట్ వచ్చేసి నమూనే కే అనుసార్ దియే గయే శబ్దోం కే వాక్య బనాయే. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, కింద కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించి మనము సెంటెన్స్ తయారు చేయాలి. ఇస్ దుకాన్ పర్ తాజీ సబ్జీ మిల్తీ హై, ఈ యొక్క అంగట్లో వచ్చేసి మనకు ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. దాన్ని ఉపయోగించి డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించి ఎలా చెప్తాము. ఇస్ దుకాన్ పర్ తాజే ఫల్ మిల్తే హై, ఈ యొక్క అంగట్లో వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇస్ దుకాన్ పర్ అచ్చి కితాబే మిల్తీ హై, ఇక్కడ వచ్చేసి మంచి పుస్తకాలు దొరుకుతాయి. ఇస్ దుకాన్ పర్ సారీ దవాయే మిల్తీ హై, ఇక్కడ వచ్చేసి మనకు మందులు దొరుకుతాయి. అంటే అన్ని మందులు ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఇస్ దుకాన్ పర్ సబ్ తరాకే కపడే మిల్తే హై, ఇక్కడ వచ్చేసి అన్ని రకాలైనటువంటి బట్టలు దొరుకుతాయి. ఇస్ దుకాన్ పర్ గాయ్ కా దూద్ మిల్తీ హై, ఇక్కడ వచ్చేసి ఆవు పాలు దొరుకుతుంది. ఇస్ దుకాన్ పర్ పూజాకి సామాగ్రి మిల్తీ హై, ఈ యొక్క అంగట్లో వచ్చేసి పూజ సామాన్లు దొరుకుతాయి. నీచే దియే నికే గయే కోష్టక్ కే అనుసార్ గయి క్రియాओं की సహాయత పూరా కీజియే. క్రియా అంటే వెర్బ్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఉపయోగించి ఎలా మాట్లాడతామో చూద్దాము. తుమ్ ఆజ్కల్ కహా రాతే హో, నువ్వు ఈ కాలంలో ఎక్కడున్నావు. తుమ్ ఆజ్కల్ కహా రాతీ హో, ఎక్కడ నివసిస్తూ ఉన్నావు. నెక్స్ట్ ఏ దోనో కభీ కభీ యహా ఆతే హై, వీళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏ దోనో కభీ కభీ యహా ఆతీ హై, ఫీమేల్ అయితే యాతి అని చెప్తున్నాము. హమ్ దోనో ఆజ్కల్ ఫిల్మ్ నహీ దేఖ్తే, ఇప్పుడు ఈ కాలఘట్టంలో మేము వచ్చేసి సినిమాలు చూడడం లేదు. షీలా ఔర్ గీత షామ్ కో కహా జాతే హై, షీలా మరియు గీత వచ్చేసి ఎక్కడికి వెళ్తారు. జాతి హై, ఎక్కడికి వెళ్తారు. సరళ ఔర్ నిర్మల ఏక్ హీ స్కూల్ మే నహీ పడతీ, వీళ్ళిద్దరూ వచ్చేసి ఒకే స్కూల్లో చదవడం లేదు. వహ షామ్ కో క్యా కర్తా హై, అతను వచ్చేసి సాయంత్రం పూట ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రూపాంతరణ అభ్యాస. మకాన్ మే ఏక్ కమరా హై, ఆ యొక్క అంగట్లో వచ్చేసి మకాన్ మే ఏక్ కమరా హై, మకాన్ అంటే భవనంలో ఒకే ఒక రూము ఉన్నది. మకాన్ మే కయి కమరే హై, ఇంట్లో వచ్చేసి భవనంలో వచ్చేసి మనకు అనేకమైనటువంటి రూమ్స్ ఉన్నవి. క్లాస్ మే ఏక్ లడకి హై, క్లాస్లో ఒకే ఒక అమ్మాయి ఉన్నది. క్లాస్ మే కయి లడకియా హై, అనేకమైనటువంటి అమ్మాయిలు బాలికలు ఉన్నారు. దఫ్తర్ మే ఏక్ లిపిక్ హై, ఈ యొక్క ఆఫీస్లో వచ్చేసి ఒకే రైటర్ ఉన్నారు. దఫ్తర్ మే కయి లిపియే హై, అనేకమైన రైటర్స్ ఉన్నారు. అల్మారీ మే ఏక్ కితాబ్ హై, అల్మార్లో ఒకే ఒక పుస్తకం ఉన్నది. అల్మారీ మే కయి కితాబే హై, అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. దుకాన్ మే ఏక్ సాడీ హై, అంగట్లో ఒకే ఒక చీర ఉన్నది. దుకాన్ మే కయి సాడియా హై, అంగట్లో వచ్చేసి అనేకమైనటువంటి చీరలు ఉన్నవి. ఘర్ మే యహ ఏక్ దర్వాజా హై, ఈ యొక్క ఇంట్లో వచ్చేసి ఒకే ఒక తలుపు ఉన్నది. ఘర్ మే కయి దర్వాజాయే హై, అనేకమైనటువంటి తలుపులు ఉన్నవి. దీవార్ మే ఏక్ కిటికీ హై, గోడ పైన ఒకే ఒక కిటికీ ఉన్నది. దీవార్ మే కయి కిటికీయా హై, అనేకమైనటువంటి తలుపులు ఉన్నవి. స్కూల్ మే ఏక్ అధ్యాపక హై, స్కూల్లో ఒకే ఒక అధ్యాపకులు ఉన్నారు. స్కూల్ మే కయి అధ్యాపక గణ హై, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చాలామంది ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేసి సరళా కే పతి కహా కామ్ కర్తే హై, ఈ యొక్క లెసన్లో నుంచి కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. సరళా కే పతి కహా కామ్ కర్తే హై, సరళా యొక్క భర్త ఎక్కడ పనిచేస్తున్నారు? సరళా కే పతి పోలార్ కంపెనీ మే కామ్ కర్తే హై, పోలార్ కంపెనీలో పనిచేస్తున్నారు. సరళాకి బేటియా సంగీత్ సీఖ్నే కబ్ జాతీ హై, ఎప్పుడు వెళ్తారు సంగీతం నేర్చుకునేదానికి? సరళాకి బేటియా 5 से 4 బజే తక్ సంగీత్ సీఖ్తే హై, 5 నుంచి 6 వరకు సంగీతం నేర్చుకుంటారు. వరుణ్ క్యా క్యా సీఖ్ రహా హై, వరుణ్ ఏమేమి నేర్చుకున్నాడు? వరుణ్ స్కూల్ మే తైరాకీ సీఖ్తా హై, తైరాకీ అంటే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. సరళాకి బేటియా సంగీత్ కే సాత్ సాత్ ఔర్ క్యా సీఖ్తే హై, సంగీతంతో పాటు ఏమేమి నేర్చుకుంటున్నారు? సరళాకి బేటియా సంగీత్ కే సాత్ సాత్ కంప్యూటర్ సీఖ్తే హై, కంప్యూటర్ నేర్చుకుంటున్నారు. శ్రీ వర్మ కిస్ కార్యాలయమే హై, శ్రీ వర్మ వచ్చేసి ఏ కార్యాలయంలో పనిచేస్తున్నారు? శ్రీ వర్మ ఢిల్లీ హైకోర్టు మే ఢిల్లీ హైకోర్టులో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చేసి अपने घर के लोगों के बारे में పరిచయ దేతే హుయే 8-10 వాక్యాలు బనాయే, మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ ఒక 7-8 వాక్యాలు 8-10 వాక్యాలు అనేటువంటిది తయారు చేయండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.